సార్ జగన్మోహన్ రెడ్డి యూరప్ నుంచి హుటాహుటిన 3 రోజుల ముందే తిరిగి రావడం, ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, ఇదంతా చూస్తే అంటే ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత వస్తున్నటువంటి రియాక్షన్ ఇవన్నీ గమనించిన వాళ్ళకి ఎవరికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగా జలస్ ఫీల్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? ఎందుకు ఆయన ప్రెస్ మీట్ పైన ఈసారి ఎవరు ఊహించినంతగా అందరూ రియాక్ట్ అవుతున్నారు? అంటే మీరు ఇంగ్లీష్లో కొంచెం సోఫిస్టికేటెడ్గా జలస్ అని చెప్పారు. నేనైతే దాన్నే తెలుగులో చెబుతా, కుళ్ళు పడుతున్నాడు. కూటమి ప్రభుత్వం ఏదో చేస్తున్నది, మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నది. మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఎవడైనా మనిషి అనేవాడు అప్రిషియేట్ చేయాలి. బాగా చేస్తున్నావు అన్నాడు అని చెప్పితే ఏమవుతుంది అంటే నీ గొప్పతనం పెరుగుతుంది. ఎక్కడైనా సరే మీరు ఆలోచించండి. ఏమన్నా మంచి పని చేసేవాడిని అప్రిషియేట్ చేస్తే వీడు ఎవడో మంచోళ్ళలాగా ఉన్నాడయా, ఆయన అప్రిషియేట్ చేస్తున్నాడు అంటారు. మంచి పని చేస్తున్న వాడిని తిట్టారనుకో ఏమంటారు? ఆ తిట్టిన వాడిని ఏమంటారు? వీడికి ఏమన్నా మెంటలెక్కిందా, ఎందుకయ్యా పాపం ఆయన ఏదో మంచి పనులు చేస్తుంటే ఆయన్ని తిడతాడేంటి అంటారా అనరా? అదే జరుగుతున్నది ఇప్పుడు సొసైటీలో జరుగుతున్నది. అది ఇప్పుడు గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖపట్నానికి వచ్చింది కదా, మంచిదండి చేయండి. గూగుల్ ఏంటి ఇంకా అటువంటివి ఎన్ని ఉన్నాయో అన్ని కంపెనీలు ఎతికి మళ్ళీ తీసుకురండి అని అడుగు. అట్లా అడగచ్చు. నువ్వు ఒక్క గూగుల్ తెస్తే ఎట్లా, నువ్వు ఆ కంపెనీ తీసుకురా ఈ కంపెనీ తీసుకురా అని అడిగితే ఒక అర్థం ఉంటుంది. గూగుల్ అది అసలు గూగుల్ కాదు, అది అదానీ డేటా సెంటరు, గూగుల్ కాదంటాడు. అటు పెట్టుబడి పెట్టేది ఎవడో కూడా తెలియకుండా మాట్లాడితే మరి జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేయకుండా ఎట్లుంటారు? గూగుల్ కాదు అదానీ అంటాడు. నువ్వు అదానీ పేరు చంద్రబాబు నాయుడు చెప్పలేదు చూసావా అంటే అదానీ పేరు ఎందుకు చెప్పలేదు అనే దానికి ఆయన రీజనింగ్ ఏంటో తెలుసా? మరి విచిత్రం. అదానీ విన్నాగానే ఆశ్చర్యపోతాడు. అదానీ పేరు చెబితే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడట. ఎందుకు? అదానీ డేటా సెంటర్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు కాబట్టి. అదానీ పేరు చెప్తే నేను గుర్తొస్తాను కాబట్టి అదానీ పేరు చెప్పట్లేదు అంటాడు. మరి ఇటువంటి మాటలు మాట్లాడితే అతన్ని ట్రోల్ చేయక ఏం చేయాలి? అందుకని ఇంత రియాక్షన్ వస్తున్నది. నీకు అదానీ డేటా సెంటర్ని నువ్వు అసలు ఇంకొక విషయం ఏంటో చెప్పాలా? ఈ అదానీ డేటా సెంటర్ తెచ్చింది కూడా అతను కాదు. అదానీ డేటా సెంటర్ తెచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు తెచ్చాడు. చంద్రబాబు నాయుడు దానికి శంకుస్థాపన కూడా చేశాడు. ఆ శంకుస్థాపన చేసిన తర్వాత నీకు ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. 2 నెలలు 3 నెలలకు ఎలక్షన్లు వచ్చినాయి, అసెంబ్లీ ఎలక్షన్లు. జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. 70,000 కోట్ల రూపాయలతోటి అదానీతోటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నది చంద్రబాబు నాయుడు అప్పటి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? దాని మొత్తాన్ని కూడా నీకు ఇంత ల్యాండ్ ఇవ్వను, అసలు నువ్వు ఏం చేస్తావు నాకు చెప్పు అంటే నువ్వు ఆ డేటా సెంటర్లో ఏం చేస్తారో ఈయన దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలట. ఈయనకి ఏం అర్థం అవుతుంది? అక్కడ డేటా ఉంటుంది, ఇక్కడ కంప్యూటర్ ఉంటుంది, ఈ రెండింటిని కలిపితే మెషిన్ లెర్నింగ్ అవుతుందని చెప్పినోడు మన జగన్మోహన్ రెడ్డి. ఆ డేటా నేను దీన్ని కలపాలట, కలిపితే అద్భుతం వస్తుందట. నీకు ఇదే తెలిసింది, నువ్వు చెప్పేది ఇది. అంటే మొత్తం మీద గూగుల్ డేటా సెంటర్ విశాఖ రావడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదని ప్రూవ్ చేయాలనుకున్నారు. ఆయన యూరోప్ నుంచి వచ్చే వరకు ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన అమర్నాథ్ గారు వచ్చి అసలు దీనివల్ల ఉద్యోగాలు రావు, దీనివల్ల పొల్యూషన్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ప్రచారం చేశారు. సో ఇది మనకి డ్యామేజ్ అవుతుందన్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు దిగి అసలు గూగుల్ డేటా సెంటర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, నేనే దాన్ని తీసుకొచ్చానని చెప్పి ఇప్పుడు ఆయన చెప్తున్నారు. నేను ఇంకొక స్టెప్ ముందరకేసి ఇంకొక విషయం చెప్తా. ఆ కోడిగుడ్డు అమర్నాథ్ చెప్పిందే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పినట్టయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ట పెరుగుండేది. కోడిగుడ్డు అతని ఇంటి పేరు ఏంటో నాకు తెలియదు కానీ అతను మాత్రం కోడిగుడ్డు అమర్నాథ్ అంటారు. ఆ కోడిగుడ్డు అమర్నాథ్ చెప్పింది ఏంటి అంటే మొత్తం విశాఖపట్నంలో నీళ్ళన్నీ అంటే మన బిందెల్లో పెట్టుకున్న నీళ్లు కూడా తీసుకెళ్ళి గూగుల్ డేటా సెంటర్కి ఇచ్చేస్తారు. మన ఇంట్లో కరెంటు స్విచ్ చేసినా ఎలగదు, ఈ కరెంట్ అంతా వాళ్ళు తీసుకుంటారు అని చెప్పాడు కదా. అదే విషయాలు చెప్పినా కానీ
జగన్మోహన్ రెడ్డి ఆ ఏదో పాపం వాళ్ళ మంత్రి ఏదో తెలియక వాయితే దాన్ని ఎండార్స్ చేశాడాయా అంటారు. ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర మంత్రిగా పనిచేసిన కోడిగూడు అమర్నాథ్ ఏమో అట్ట అసలు మొత్తం కరెంటు వాటర్ అంతా ఇవ్వాల్సి వస్తుంది, మాకు తెలుసు, ఇవన్నీ తెలుసు, అందుకనే మేము డేటా సెంటర్ వద్దంటున్నాం, అస్సలు విశాఖపట్నంలో అస్సలు వద్దు, అసలు మీకు ఇదొద్దు అదొద్దు అని చెప్పాడు. ఈయన వచ్చి అది నేనే తెచ్చాను అంటాడు. అయితే ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ఇంకా పార్టీకి ఆయనకి డ్యామేజ్ అయ్యిందంటారా? మా పర్సనల్గా జగన్మోహన్ రెడ్డిని చూసి నేను చెప్పినా మీరు చెప్పినా కొంచెం సఫిస్టికేటెడ్గా చెప్పాం. మామూలుగా మీరేమో జలస్ అన్నారు, నేనేమో కుళ్ళు అన్నా. ఈ రెండు కాదు, ప్రజలు మూడో పదం వాడుతున్నారు. ఆ పదం ఏంటో తెలుసా? గూగుల్ డేటా సెంటర్ వచ్చినందుకు జగన్ ఏడుస్తున్నాడు అంటున్నారు. అంత దారుణంగా. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎప్రిషియేట్ చేస్తున్న సబ్జెక్టులోకి మనం వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఆ సబ్జెక్టు గురించి నీకు ఇష్టం లేకపోతే ఎండార్స్ చేయటం వదిలేయి, నేనే తెచ్చా అని చెప్పు. అప్పుడు ఏమవుతుంది, నీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్రం కూడా నేనే తెచ్చాను అని చెప్పుకోవచ్చు. మామూలు ఏమనుకుంటారంటే ఇదేదో అనుకుంటారు అంతే తప్ప, నువ్వు ఒకడేమో డేటా సెంటర్ వద్దంటాడు, ఒకడేమో నేనే తెచ్చానంటాడు, ఒకడేమో అసలు దానివల్ల పొల్యూషన్ వస్తుంది అంటాడు, ఇంకొకడేమో ఉద్యోగాలు వస్తాయంటాడు, ఇంకోటేమో ఉద్యోగాలు రావు అంటాడు. ముందర అసలు అదేంటో మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అంతకు ముందర చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన అదాని కనెక్ట్స్ దాన్ని చెడగొట్టి దాన్ని నేనే తెచ్చాను, నాకు శాలువా కప్పండి, నన్ను సన్మానం చేయండి, నన్ను ఏంది సన్మానం చేసి చెడగొట్టినందుక? చంద్రబాబు నాయుడు తెచ్చిన దాన్ని చెడగొట్టినందుకు నిన్ను సన్మానం చేయాలా? ఇటువంటి అంటే దాన్ని అందుకనే అసలు జగన్మోహన్ రెడ్డి వల్ల చాలామంది మీమర్స్ బతుకుతున్నారు. చాలామంది ఫేస్బుక్లో వాటిట్లో మొత్తం విపరీతంగా, యూట్యూబ్లో వీటిలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతున్నది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే యూట్యూబ్కి ఆ యూట్యూబ్ డేటా సెంటర్లో ఇంకా తీసుకొచ్చి ఒక 2-3 గిగాబైట్ల మ్యాటర్ పడుతున్న డేటా పడుతున్నది. అంటే యూట్యూబ్కి బద్దెన అవుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు కొంచెం తెలుసుకొని మాట్లాడాలి, అవగాహన చేసుకొని మాట్లాడాలి. వాడు ఎవడో రాసిచ్చాడు కదా అని చెప్పి నువ్వు మాట్లాడటం మొదలు పెడితే ఇట్టగే ఉంటుంది, నువ్వు ట్రోల్ అవుతావు. ఇప్పుడు ఈ కల్తీ మద్యం అంశం పైన కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ అన్నారు కదండి, దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లయింది, వాళ్ళే తయారు చేసుకుంటున్నారు, వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళే అమ్ముకుంటున్నారు అని చెప్పి అంటున్నారు. ఏమంటారు? ఇది ఇక్కడ ఏంటి అంటే దొంగల్ని పట్టుకుంటున్నారు, ఎక్కడికక్కడ దొంగల్ని పట్టుకుంటారు. అసలు రైడే జరగట్లేదు, ఒక్క షాపును కూడా ఆరోపణ వచ్చిన తర్వాత ఒక్క షాప్ మీద కూడా రైడ్ చేసి పట్టుకోలేదు. అంటే జగన్మోహన్ రెడ్డికి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, దయచేసి జగన్మోహన్ రెడ్డి నీ సాక్షి పేపర్ చదవటం ఆపేసి ఒక్కసారి ఈనాడు ఆంధ్రజ్యోతి చదవటం నేర్చుకో, నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. నీ పేపర్లో అన్ని అబద్ధాలు, నీకు అసలు ఏమి తెలియదు కదా. నువ్వు నీ పేపర్లో నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో నువ్వు నీ చూపించినవన్నీ కూడా ఫోటోలు చూపించాడు. కొన్ని అక్రమ మద్యం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, పాలకొల్లులో ఉంది, పాడేరులో ఉంది, పూడేరులో ఉంది అని చెప్పాడు కదా. ఆ ఫోటోలన్నీ ఏంటి? ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్న ఫోటోలు అవి. మరి పట్టుకోలేదంటావేంటి? నువ్వే చూపిస్తున్నావు, నువ్వే ఫోటోలు చూపిస్తున్నావు. ఇదిగో డెన్ ఉంది, ఇక్కడ డెన్ ఉంది, అక్కడ డెన్ ఉంది అని నువ్వు చెప్తున్నావు కదా. నువ్వు చూపిస్తున్న ఫోటోలలో ఎక్సైజ్ పోలీసులు ఉన్నారా లేదా జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పు. నువ్వు చూపించిన ఫోటోలే. మరి ఆయన చేస్తున్న ఆరోపణలు తప్పైతే మరి ఇదే కేసులో ఆరోపణలు లేదు, జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయలేదు అని చెప్పి ఆయన అందరినీ చేస్తారు. దానికి సమాధానం చెప్పాల్సిన ఇప్పుడు ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తారు, నువ్వు ఎవడ ఆ కేసులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అందులో డౌటే లేదు, సందేహమే లేదు, సందేహపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ కల్తీ మద్యం
గురించి ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నాడు అంటే మొత్తం ఆ ప్లాంట్లన్నీ తెచ్చి ఇంకా వైసీపీ నాయకులే నడుపుతున్నారు. మీరు అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ మద్యం మీద ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నాడు. ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నాడు అంటే ఈ మద్యం ఇంకా కల్తీ మద్యం తయారు చేస్తున్న వాళ్ళందరూ వైసీపీ వాళ్ళే పట్టుకుంటున్నారు, పోలీసులు పట్టుకుంటున్నారు. వాళ్ళని ఎన్ని కేసులు పెడుతున్నారో. జగన్మోహన్ రెడ్డి బాధే అది. అబ్కారీ పోలీసుల్ని ఆంధ్రప్రదేశ్లో పని చేయకుండా మామూలుగా జగన్మోహన్ రెడ్డి టైంలో కూర్చున్నట్టు ఇంట్లో కూర్చునేలాగా చేస్తే జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా ఉంటాడు. ఎందుకు? మద్యం ఫ్రీగా చేసుకోవచ్చని. అందుకని పోలీసులు పట్టుకుంటున్నారు కాబట్టి ఇతనికి ఆందోళన కలుగుతున్నది. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారు. వాళ్ళు డన్నుల మీద ఎక్కడ ఏది ఉన్న సమాచారం వస్తే దాడి చేస్తున్నారు, పట్టుకుంటున్నారు. ఆ పట్టుకున్న ఫోటోలని పత్రికలకి విడుదల చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఇది జరుగుతున్నది. ఐ అప్రిషియేట్ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పోలీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.